నమస్కారం. వెల్కమ్ టు సహస్ర థాట్స్. ఇది కేవలం ఒక కథ కాదు, మనందరి జీవితాలను మార్చే ఒక గొప్ప పాఠం. చాలామంది అనుకుంటారు కదా, నా జీవితంలో అసలు లక్కే లేదు, నాకు అదృష్టం అనేది లేనే లేదు, లేదు నేను చదువుకోలేదు, లేకుంటే ఖచ్చితంగా ఒక పెద్ద వ్యాపారవేత్తని అయ్యేవాడిని. ఇలా ప్రతి ఒక్కరికి ఒక కారణం అనేది ఉంటుంది. కొందరు అంటుంటారు కదా, నా జీవితమే ఒక పోరాటం అని. కానీ పోరాటం మనల్ని నిర్వచించేది కాదు, ఆ పోరాటంలో మనం ఎలా నిలబడ్డం అనేదే ముఖ్యం. ఈ కథ అలాంటి ఒక వ్యక్తి గురించి. ఒకప్పుడు అతడు అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్నాడు. విఫలమైన వ్యాపారాలు, ఎన్నో నష్టాలు, ఆర్థికంగా చాలా కష్టాలు అనుభవించాడు. ఇవన్నీ అతడిని చాలా కుంగదీశాయి. కానీ అంతులేని పోరాటం చేశాడు. అతని మొదటి వ్యాపారం పూర్తిగా కుప్పకూలిపోయింది. తన దగ్గర ఉన్న చిన్న పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి ఎంతో నమ్మకంతో మొదలుపెట్టాడు. కానీ అది మొత్తం పోయింది. సమాజంలో అందరూ అతన్ని చూసి నవ్వారు. ఎందుకు వచ్చిన వ్యాపారాలు, ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని అవమానించేవారు. ఈ మాటలు అతని మనసులో లోతుగా నాటుకుపోయాయి. నేను దేనికి పనికిరానా, నేను ఏమీ సాధించలేనా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఆ సమయం అతని జీవితంలో ఒక చీకటి దశ. ప్రతిరోజు అతను నిరాశతో, ఎంతో నిస్సహాయతతో గడిపాడు. చాలా కాలం వరకు జీవితంపై ఎలాంటి ఆశ లేకుండా బ్రతికాడు. కానీ ఒకరోజు అతడిలో ఒక నిప్పు రాజేసుకుంది. ఆ నిప్పు నిరాశ నుంచి పుట్టలేదు, ఆ అవమానాల నుంచి పుట్టింది. తన వైఫల్యాలు తనను నిర్వచించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తనలోని లోపాలను, చేసిన తప్పులను ఒక్కొక్కటిగా విశ్లేషించుకోవడం మొదలుపెట్టాడు. ఈ వైఫల్యం నాకు ఏ పాఠం నేర్పింది అని ఆలోచించేవాడు. తన తప్పుల నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. తన వ్యక్తిత్వాన్ని వ్యాపార ఫలితాలతో ముడిపెట్టడం మానేసి, నేను విజయం సాధిస్తానా అనే ఆలోచన నుంచి, నేను ఈ అనుభవం నుంచి ఏం నేర్చుకోగలను అనే ఆలోచనలోకి మారాడు. ఇది అతని జీవితంలో ఒక గొప్ప మలుపే అని చెప్పుకోవాలి. ఒక చిన్న అప్పుతో ఒక ఇరుకైన గదిలో తన రెండో ప్రయాణం మొదలుపెట్టాడు. ఈసారి అతని దగ్గర కేవలం ఒక ప్రణాళిక మాత్రమే కాదు, ఒక కొత్త సిద్ధాంతం కూడా ఉంది. అతను ఈసారి మసాలా దినుసులు, నూలు దారాలు వంటి వాటితో వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అనేది అతనికి బాగా తెలుసు. ప్రతి చిన్న పనిని తానే చూసుకునేవాడు. ప్యాకింగ్ దగ్గర నుండి డీల్స్ మాట్లాడడం వరకు ప్రతి దానిలోనూ చాలా కష్టపడ్డాడు. రాత్రిళ్ళు కొన్ని గంటలు మాత్రమే పడుకునేవాడు. ఆర్థిక కష్టాలు, తిరస్కరణలు అతనికి ప్రతిరోజు ఎదురయ్యేవి. బ్యాంకులు అప్పు ఇవ్వలేదు, పెద్ద వ్యాపారులు అతన్ని తొక్కేయాలని చూసేవారు. కానీ అతను తనలోని దృఢ సంకల్పంతో నిలబడ్డాడు. తన తప్పుల నుంచి నేర్చుకునే సామర్థ్యం అతనికి ఒక అసాధారణమైన శక్తిగా మారింది. వ్యాపారం పెరుగుతున్న కొద్దీ అతను కేవలం వ్యాపారం మాత్రమే చేయాలి అనుకోలేదు, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలని కలలు కన్నాడు. అతను ఒక టెక్స్టైల్ మిల్లును స్థాపించాడు. ఆ తర్వాత ఆయిల్, గ్యాస్, టెలికమ్యూనికేషన్స్ వంటి అనేక రంగాల్లోకి అడుగుపెట్టాడు. ప్రతి కొత్త వ్యాపారం ఒక పెద్ద రిస్క్తో కూడుకున్నది. కానీ అతను తన మనోధైర్యాన్ని నమ్ముకొని ముందుకు సాగాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికే నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయన పేరే ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ గారు కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప దూరదృష్టి కలిగిన వ్యక్తి. వైఫల్యాలను అవకాశాలుగా మార్చుకున్న మహానాయకుడు. ఒకసారి ఆయన విజయాలు చూసుకున్నట్లయితే, కేవలం 500 రూపాయల పెట్టుబడితో 1966లో రిలయన్స్ ఇండస్ట్రీస్ని స్థాపించారు. భారతదేశంలో సామాన్య ప్రజలను కూడా షేర్లలో పెట్టుబడి పెట్టేలా చేసి, వారికి సంపదలో భాగం ఇచ్చే ఈక్విటీ కల్ట్ను స్థాపించారు. అతని నాయకత్వంలో రిలయన్స్ 2002లో ఫార్చ్యూన్ 500 కంపెనీగా అవతరించింది. తన మరణ సమయానికి భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా ఎదిగారు. ధీరుభాయ్ కథ మనందరికీ ఒకటే చెబుతుంది: విజయాన్ని నిర్ణయించేది కష్టాలు లేకపోవడం కాదు, ఆ కష్టాలను మనం ఎలా ఎదుర్కొన్నామనేది. మన జీవితంలో గొప్ప పోరాటాలు మన మనసులోనే జరుగుతాయి. వాటిని జయించినప్పుడే మనం నిజమైన విజేతలమవుతాం. మీలో ఉన్న ఆ నిప్పును వెలిగించండి, లేచి నిలబడండి, మీ కలలను నిజం చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.
అండ్ ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన సహస్ర థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.